నాకే కావాలి, ఎడ్యుకేషన్ మినిస్టర్ నా రెవెన్యూ, ఎడ్యుకేషన్లో ఏమవుతుంది మన కానీ హోమ్ నాకే కావాలి, రెవెన్యూ నాకే కావాలి అంటున్నారు. మరి ఆ శాఖలు మారుతాయా? కొత్త శాఖలు కొత్త వారికి వస్తాయా? జీ హుజూర్ రేవంత్ అనే వారికి కొత్త శాఖలు రాబోతున్నాయా? ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం చేసిండే, అప్పుడు సబితా ఇంద్రారెడ్డికి ఏం తెలియదు, హోమ్ మినిస్టర్ ఇచ్చిండు. అంటే ఆయనతో ఈక్వల్గా పోటీ పడే వాళ్ళకి ఇవ్వలే, అట్లుంటుంది కథ. రేవంత్ కూడా గదే చేస్తుంది. నాకు ఆ శాఖే కావాలి, కీలక శాఖలను కోరుతున్న పలువురు మంత్రులు. హోము, మున్సిపల్, రెవెన్యూ కోసం అధిష్టానం వద్ద లాబింగ్. దక్షిణ తెలంగాణ నుంచే ఎక్కువ పోటీ. ఎందుకంటే దక్షిణ తెలంగాణలో మా కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య భర్తలు ఉన్నారు, మా పొంగులేటి సీనన్న ఉన్నాడు, అదేవిధంగా మా బట్టి విక్రమార్క ఉన్నాడు, అదేవిధంగా మా తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. మరి ఇంత ఇప్పుడు మేము పేర్లు చెప్పిన వాళ్ళంతా జబర్దస్త్ క్యాండిడేట్లు. ఇందులో ఒక్కడు ఎస్సీ ఎస్టీ బీసీ లేడు. ఇంట్లో ఇక మా బట్టి విక్రమార్క ఎస్సీ ఉన్నా కూడా అలా సత్యమని అగ్రస్థానమే కాబట్టి అగ్రస్థానంలోనే ఉంటున్నారు వీళ్ళంతా. పేరుకే రిజర్వేషన్లను కొల్లగొట్టుకొని రిజర్వేషన్లలో లబ్ధి పొందుతున్నారు. బట్టి విక్రమార్క కావచ్చు, దామోదర రాజనరసింహ కావచ్చు, ఇక్కడ మంత్రి వివేక్ కావచ్చు. వీళ్ళు ముగ్గురు కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే. వాళ్ళ సతీమణులు ఎవరు కూడా ఎస్సీలు కాదు. వాళ్ళ సతీమణులు ముగ్గురు సతీమణులు కూడా వాళ్ళు అగ్ర కులానికి సంబంధించిన వాళ్ళే. సో పేరుకు మాత్రం ఎస్సీలు, వాళ్ళ పోకడంతా అదే విధంగా ఉంటుందని ఎస్సీలలో కొందరు అనుకుంటున్నారు, మేం కాదు. మరి ఎవరెవరికి ఏ శాఖలు వస్తాయో చూద్దాం. త్వరలో కేబినెట్ విస్తరణతో పాటు మంత్రుల శాఖల్లో మార్పులు చేస్తారని ప్రచారం ఊపందుకోవడంతో ప్రస్తుతం ఉన్న పోర్ట్ఫోలియోలు వదులుకొని కీలక శాఖలను దక్కించుకునేందుకు సీనియర్ మంత్రులు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. అందుకోసం ఢిల్లీ పెద్దల వద్ద లాబింగ్ మొదలుపెట్టినట్టు చర్చ జరుగుతున్నది. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న కీలక శాఖలను సొంతం చేసుకోవాలని కొందరు ఆశపడుతున్నారు. తమ వద్ద ఉన్న ప్రయారిటీ లేని శాఖలను తీసేసి ప్రాధాన్యత ఉన్న వాటిని కేటాయిస్తే బాగుంటుందని మరికొందరు మంత్రులు ఆశపడుతున్నారు. దీంతో క్యాబినెట్ విస్తరణ, మంత్రుల శాఖల మార్పు ఏ విధంగా ఉంటుందోనని ఆసక్తి మొదలుకున్నది. మరి రెవెన్యూ కోసం తీవ్ర పోటీ. రెవెన్యూ శాఖ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గర ఉంది. శాఖల మార్పులు చేర్పులు జరిగితే రెవెన్యూ శాఖను దక్కించుకోవాలని చాలామంది మంత్రులు ప్రయత్నిస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాల టాక్. ఆ శాఖ కోసం దక్షిణ తెలంగాణకు చెందిన మంత్రులే పోటీ పడుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. తమ వద్ద ప్రస్తుతం ఉన్న 2 శాఖల్లో ఒకదానిని తొలగిస్తే దానికి బదులుగా రెవెన్యూ శాఖ ఇవ్వాలంటూ ప్రపోజల్ పెడుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం రెవెన్యూ శాఖ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వద్ద ఉంది. ఈ 2.5 ఏళ్ల సమయంలో ఆయనకు అధిష్టానంతో సన్నిహిత సంబంధాలు ఏర్పడడంతో శాఖను ఆయన నుంచి కదిలించే అవకాశం లేదనే చర్చ జరుగుతుంది. కొద్ది పైసలు పెట్టిండు అనే పొంగులేటి సీనన్న లేకపోతే అసలు ప్రభుత్వం ఏర్పడునా? 10కి 10 అన్నాడు, 9 గెలిచిండు. ఉన్న భద్రాచలం బీఆర్ఎస్ గెలిస్తే ఆయన కాంగ్రెస్ కండు కప్పిండు తెల్లం వెంకట్రావుకు. ఈయన అనుచరుడే. ఇక కొత్తగూడెం ఎలాగో లెఫ్ట్ గెలిచింది, ఆ లెఫ్ట్ కాంగ్రెస్ పొత్తుతోనే గెలిచింది కాబట్టి ఆ అకౌంట్లోనే వచ్చింది. పొంగులేటి సీనన్న కదిలిచ్చే పరిస్థితి అయితే లేకపోవచ్చు నా దృష్టిలో. ఎందుకంటే విపరీతమైన పైసలు పెట్టిండు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కీ రోల్గా పనిచేసిండు పొంగులేటి సీనన్న పైసలే. దక్షిణ తెలంగాణ నుంచే పోటీ ఎక్కువ. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వద్ద కీలకంగా హోమ్, మున్సిపల్, విద్యా, కమర్షియల్, ట్యాక్స్ శాఖలు ఉన్నాయి. కానీ అందులో హోమ్ మున్సిపల్ శాఖలపైనే దక్షిణ తెలంగాణకు చెందిన పలువురు సీనియర్ మంత్రులు ఆశలు పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. శాఖల మార్పు జరిగితే హోంశాఖ తమకు ఇవ్వాలని, లేదంటే మున్సిపల్ శాఖ కేటాయించాలని హైకమాండ్ వద్ద పలువురు సీనియర్ మంత్రులు లాబింగ్ చేస్తున్నట్లు తెలిసింది. నేరుగా అధిష్టానంతో సంప్రదింపులు చేసే చొరవ ఉండడంతో ప్రయత్నాలు తీవ్రం చేసినట్టు టాక్. కేబినెట్లోకి ఎవరిని తీసుకోవాలి, ఎవరిని పక్కన పెట్టాలి అనే అంశం వాళ్ళ తతంగంలో ఉంటే, మొత్తం మీద నాకు ప్రయారిటీ ఉన్న శాఖలు ఇవ్వాలని కోరుతున్నారు. మరి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు మాత్రం ఒక్కడు కోరతలేడా? నీ అమ్మ ఇన్ని రోజులు కష్టపడుతూ మంత్రినైనా కదా, మంత్రిని మన జీవితంలో మన మంత్రవుడే ఎక్కువ అని ఫీల్ అవుతాడు ఈయన. కానీ ఈయన సామాజిక వర్గం అతి పెద్దగా ఉంటుంది.
ఇప్పుడు ముదిరాజు ఉన్నాడు మావాడు. ముదిరాజు సామాజిక వర్గం బీసీలలో టాప్ కదా. రెడ్లతో పోల్చుకున్నా, వెలమలతో పోల్చుకున్నా, వైశ్యులతో పోల్చుకున్నా, కమ్మలతో పోల్చుకున్నా, కాపులతో పోల్చుకున్నా అతి ఎక్కువ సామాజిక వర్గం కదా. మరి ఈయన టాప్ ప్రియారిటీలో ఉండాలి కదా ముదిరాజు మంత్రి. ఆయన ఏమనుకుంటాడంటే, ఇక నాకు ఈ శాఖ వచ్చుడే గొప్ప, రాబోయే నేను మంత్రి అవడే గొప్ప, నేను సర్పంచ్ నుంచి మంత్రి అయినా చాలదా నాకు అనుకుంటారు. వాళ్ళు అట్లా అనుకుంటలేదు. ఉన్న శాఖ వదిలిపెట్టి మంచి శాఖ కావాలి అనుకుంటున్నారు. లక్ష మంది లేదు వెలుమలు, 1,00,000 మంది లేని కమ్మలు. ఒక నియోజకవర్గంలో నిలబడితే వాళ్ళ ఓట్లు వాళ్ళకి వేసుకుంటే వాళ్ళు గెలవరు అసలు. కమ్మలు వెలుమలు వాళ్ళు మాత్రం ప్రియారిటీ ఉండే శాఖలు కోరుతారు. మా ముదిరాజు మంత్రి ఏమో నాకు చాలుగా ఇది చాలు అనుకుంటున్నారు వీళ్ళు.